వినాయకుడికి పాలవెల్లి అలంకారణమే ఒక చక్కని అనుభూతి. మొక్కజొన్న పొత్తులు, వెలగ, కమల మొదలైన పళ్ళు, కాయలు పాలవెల్లి నుండి వేలాడదీసి, మామిడి తోరణాలు, చిన్న అరటి మొక్కలు మొదలైన వాటితో అలంకరించి సర్వలోకేశ్వరునిగా వినాయకుని పూజిస్తారు. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే, గణపతి అంటే గణాలకు అధిపతి. తొలి పూజలందుకునే దేవత, మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాము. అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావించవచ్చు. ఆకాశంలోని నక్షత్రాల సమూహాన్ని పాలపుంత అంటాం. దీనిని పాలవెల్లితో పోలుస్తారు. పాలవెల్లిని పాలపుంత అనుకుంటే అందులో ఉండే నక్షత్రాలు మనం కట్టే కాయలు, పండ్లుగా చెప్తారు. అంటే ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచననమాట. మట్టి వినాయకుడికి పాలవెల్లి ఏర్పాటు చేసి వెలగ, జిల్లేడు, మారేడు, మామిడి, రేగు, ఉత్తరేణి వంటి 21 రకాల పత్రితో పూజించాలి. గరికతో పూజిస్తే చాలు వినాయకుడు విజయాలు ఇస్తాడని శాస్త్రం చెప్తోంది. పాలవెల్లి చతురాస్రాకారంలో ఉంటుంది. అంటే 4 దిక్కులు. అన్ని దిక్కుల్లో ఉండే దేవతలను పూజించినట్లే.